అమ్మా ఇంకో తొందరలో వేరే ఆడపిల్ల ఇక్కడ అరే కూర్చోకపోతే నీకు నేనైనా ఇంకెవరైనా ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. నా జీవితంతో ఆడుకోవడానికి నీకు మనసు ఎలా నువ్వు నాకు ఒప్పిందిరా? వద్దు. హే ఆ అమ్మాయి కావాలా వద్దని అడగట్లేదు, ఆ అమ్మాయి కూడా చీ పోరా అంటుంది. ఆ అమ్మాయి జీవితానికి ఏం సమాధానం చెప్తావు చేసిన మోసానికి? అది అడుగుతుంది ఆ అమ్మాయి. 10 మందికి తెలియాలి ఈ వేదిక ద్వారా అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుంది. నువ్వు కావాలని ఏం కూర్చోలే ఇక్కడ. సార్ ఇలాంటి నా కొడుకుని వదలకూడదు సార్. నువ్వు కావాలి ఇలాంటి నా కొడుకుని వదిలితే ఇలాంటి వాళ్ళే 10 మంది ఇంకా పోగవుతారు సార్ మా ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తానికి. కావాలి అంటే ఇలాంటి వేదిక దగ్గరికి మీరు వస్తారు, తను పిలిపిస్తారని చెప్పి ఇక్కడికి వచ్చి పట్టుకుందాం అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా మేము. నాకులాగా రేపొద్దు నీ జీవితం కూడా నాశనం అయిపోద్ది. పక్కాగా చెప్తున్నా నేను. వీడు పెద్ద పోగొడు. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్, మీరేమంటారు? మేడం ఇది ఇంకేమంటాం మేడం, ఇది తడిగుడ్డతో గొంతులు కోయటం అంటే కనుక ఇది అనుషకి బహుశా అనుష లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. బహుశా ఏంటంటే అనుష నువ్వు ఇతను వేటాడి పట్టుకున్నావు కానీ బహుశా ఇలాంటి పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు లిస్టులో. ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కనుక ఒక చోట ఉద్యోగం చేస్తున్నాము, తల్లిదండ్రులకి ప్రామిస్ చేసి మేము అంతా పద్ధతిగా ఉంటాం, చక్కగా ఉంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, ఆడవాళ్ళని అని చెప్పి మమ్మల్ని బయట వదిలినంత మాత్రం మేము పక్కదో పట్టం అని చెప్పి మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ నమ్మకాలని మీరు పమ్ము చేయట్లేదమ్మా. చేస్తున్నాను సార్. కానీ ఆఖరికి ఒక నిమిషం నేను మాట్లాడిన తర్వాత ఆఖరికి ఏ స్థాయికి వచ్చింది అంటే కనుక ఏ తండ్రి అయితే మిమ్మల్ని కని దగ్గరుండి పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చి ఒక నమ్మకంగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోండిరా అని నమ్మకంగా పంపించినటువంటి ఆ తండ్రి చనిపోయినప్పుడే నిన్ను పంపించినటువంటి ఒక దుర్మార్గుడి గురించి నీకు ఇంకా ఎవరు విడమర్చి చెప్పాలి? అక్కడే నీకు అర్థం అవ్వాలి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి, అసలు ఇతనికి ఎటువంటి కనికరం లేదా, ఎటువంటి మానవత్వం లేదా. నా సొంత తండ్రి చనిపోయినప్పుడు ఇతను పంపించట్లేదంటే పెళ్ళి అవ్వకముందే ఇంత ఈ విధంగా శాసిస్తూ ఉంటే నా జీవితాన్ని, రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయి, ఇంకెటువంటి స్వేచ్ఛ నాకు ఉంటుంది, రేపొద్దున మా అమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే కనుక అప్పుడైనా పంపిస్తాడా నా అనేటటువంటి వాళ్ళని మొత్తం కట్ చేసేసి మొత్తం అతని స్వాధీనంలో తీసుకుంటాడా అనేటటువంటి ఆలోచన అప్పుడే నీకు వచ్చుంటే ఈరోజు నువ్వు ఇలా తలదించుకుని కూర్చోవలసినటువంటి ప్రాబ్లం. మీలాంటి ఆడపిల్లలు అందరికీ కూడా ఇది ఒక పాఠం. దేని గురించి అయితే ఏ పర్పస్ గురించి అయితే మీరు ఇంట్లోంచి బయటకు అడుగు పెడతారో దాన్ని నమ్ముకుని ఉండండి. మీరు లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేసుకోవటాలు, తల్లిదండ్రులు తెలియకుండా బయటకు వచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్లు పెట్టుకోవటాలు, వేరే రూములు పెట్టుకోవటాలు, అతనికి ఏమొచ్చి బండ్లు డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించటాలు, తల్లిదండ్రులకి ఏమన్నా అయినా కూడా బయటకు వెళ్ళనివ్వకపోవటాలు, నువ్వు కూడా వెళ్ళటానికి భయపడి ఉంటావు. ఎందుకంటే కనుక ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను అనేటటువంటి మాట రేపొద్దున మీ తల్లిదండ్రులకి తెలిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి భయంతో నువ్వు కూడా అతను చెప్పినటువంటి మాటలుగా అతను ఆడేటటువంటి విధంగా నువ్వు కూడా ఆడావు. ప్లస్ నీకు ప్రెగ్నెన్సీ చేస్తాడు, అబార్ట్ చేస్తాడు. ప్రెగ్నెన్సీ చేసి ఎందుకు అబార్ట్ చేశాడంటే మనం సెటిల్ అయిన తర్వాత చూసుకుందాం. అసలు సెటిల్ అయిన తర్వాత చూసుకునేటటువంటి వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ వరకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు? మీ ఆడపిల్ల ఆ లెవెల్ వరకు ఎందుకు తీసుకొస్తారు అని నేను చెప్పేది ఏంటంటేనమ్మా, బస్ స్టాండ్లో వీణాతో పాటు ఒక బిడ్డతో పాటు చూస్తేనే నాకు ఇతని క్యారెక్టర్ తెలిసిందని నువ్వు అనుకోవద్దు. ఎప్పుడైతే కనుక 3 years బట్టి నిన్ను 30 తిప్పలు పెడుతున్నాడో, ఎప్పుడైతే మీ తండ్రి చనిపోయిన తర్వాత కూడా నిన్ను పోనివ్వలేదో, ఎప్పుడైతే నీ కనుచూపు మేరలోంచి అతను కంప్లీట్గా తప్పించుకుని దాగుడు మూతలు ఆడుతున్నాడో, నీ ఫోన్ కాల్స్ ఎత్తట్లేదో, నిన్ను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాడో, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈడు ఒక కఠినమైనటువంటి దుర్మార్గుడు, ఈడు మోసపూరితమైనటువంటి మనిషి అనేటటువంటిది నీకు అప్పుడే అర్థమైపోవాలి. ఆ ప్రేమ కేవలం ఒక కల్పిత కథ, శారీరక వాంఛ తీసుకోవటానికి వాడేటటువంటి ఒక అంశం, దానికి ప్రేమ అనే పదం వాడుతున్నాడు. ఈ మనిషి నిన్ను ఎలా ట్రాప్ చేశాడు అనేది కూడా నాకు అర్థమైందమ్మా. ఇందాకటి నుంచి చూసారా ఒకే పదం పదే వాడుతున్నాడు, అదేంటి పద్ధతి అని చెప్పి. మీ ఆడపిల్లలు సహజంగా ఏంటంటే ఇలాంటి మాటలకి ఈజీగా పడిపోతారు. అరే ప్రతిదీ పద్ధతి అంటున్నాడు, ఆనెస్టీ అంటున్నాడు, సిన్సియారిటీ అంటున్నాడు, ఈ పదాలు తప్ప ఇతని నోట్లోంచి ఏమీ రావట్లేదు. ఆఫీస్లో చూస్తే కనుక అందరూ మంచోడు అంటున్నారు. ఇంతకు మించినటువంటి సర్టిఫికేట్ ఇంకేం కావాలి? మా తల్లిదండ్రులు చూసి ఎంచుకోవాల్సినటువంటి అబ్బాయి ఈరోజు నా కళ్ళ ఎదురుగుంటే ఉన్నాడు కాబట్టి మనం ఇతను సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అతను ఆడేటటువంటి మాటల గారెడ్లో మీరు అందరూ పడిపోతారు. అవన్నీ ఉత్త మాటలు. ఈ పద్ధతి అనేది కాదు. అసలు ఒక మనిషిని విశ్లేషించేటప్పుడు, వ్యక్తిని విశ్లేషించేటప్పుడు అతని వ్యక్తిత్వాన్ని మీరు స్టడీ చేయండి. ఇతను నా గురించి ఆలోచిస్తున్నాడా, అతని స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి ప్రయాణం చేయాలనుకుంటున్నాడా, శారీరక సుఖం గురించి ప్రయాణం చేసుకుంటున్నాడు. అతను డబ్బులు సంపాదిస్తున్నాడు, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, కానీ ఎందుకు నేను అతనికి బైక్ ఎందుకు కొనివ్వాలి, నేను ఎందుకు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి? అర్థమవుతుంది అనుష? ఇవన్నీ ఏంటంటే తప్పు మీద తప్పు. సరే అయిపోయింది. 3 years బ్యాక్ మళ్ళీ ఫోన్లో మాట్లాడే కాంటాక్ట్లో ఉన్నాం. ఇంకా ఆ మనిషి తప్పించుకుని తిరుగుతున్నప్పుడు ఇంకా అప్పటికైనా కూడా ఇంతకాలం మోసపోయావు. మీ తల్లి చనిపోయినటువంటి తండ్రి ఆశలు కోరికలు అన్నీ కూడా పమ్మైపోయినాయి. మీ తల్లి ఏమొచ్చి ఎప్పుడు నా కూతురు వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుంటుందా అనేటటువంటి ఆలోచనతో ఆవిడ వెయిట్ చేస్తుంది. వచ్చేటటువంటి సంబంధాలన్నీ నువ్వు కాలదనుకున్నావు. అప్పటికైనా రియలైజ్ అవ్వు.
ఎందుకు ఇంకో 3 years ఒకడు మోసం చేసి కడుపు చేసి అబార్షన్ చేసిన గురించి మళ్ళీ 3 years వెయిట్ చేసి నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు? ఏదో రోజు ఆడు దొరుకుతాడు, ఏదో నుయ్యో గొయ్యలో తవ్వుకుని పడతాడు. వాడు ఒక దొంగ అని ప్రూవ్ చేయటం గురించి ఈరోజు నువ్వు ఒక సిబిఐ సిఐడి ఆఫీసర్ లాగా వెంట పడుతూ ఆ అమ్మాయి ఎవరో ఫ్రెండ్ నీకు చెప్తే వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోపెట్టి మంచిదే, సంతోషం, సమాజం గురించి నువ్వు ఫైట్ చేస్తున్నావు. కానీ నీ గురించి నువ్వు ఫైట్ చేసుకుంటున్నావా? నీ భవిష్యత్తు ఏంటి? ఎంత టైం వేస్ట్ అయింది? ఎంత వాల్యుబుల్ 4 years టైం వేస్ట్ అయింది? దానికి మించినటువంటి నీ మానసిక పరిస్థితి ఏంటి? ఎంత గాయపడి ఉంటుంది నీ మానసిక పరిస్థితి? కాబట్టి ఇప్పటికైనా కూడా ఏమన్నా అక్కడ ఏమన్నా ఇప్పుడు నువ్వు వచ్చావు, నిలదీసావు, ఫోటోలు ఇసిరావు, ఆల్బమ్ ఇసిరావు, అన్ని సాక్ష్యాలు అక్కడే ఉన్నాయి. ఏంట్రా ఇంత మోసం చేస్తావు? నీకు ఎంత ధైర్యం నువ్వు ఒక ఆడపిల్లని ఇలా చేస్తావో? నాకు చేసినంత ఇదిగా నువ్వు ఏ ఆడపిల్లతో చేసినా కూడా నేను ఊరుకోను, నేను ఒక్కదాన్నేనా, ఎంతమంది ఉన్నారు అని నువ్వు నిలదీస్తున్నావు. కానీ ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ నిలదీయాలో ఆ వ్యక్తిలో అసలు చలనం కూడా లేదు. వీణా పెద్ద షాక్ అవ్వట్లేదు, వీణా పెద్ద బాధపడట్లేదు. అంటే ఎవరైతే కనుక నువ్వు ఇక్కడ సేవ్ చేయడానికి వచ్చావో, ఆ మోసాన్ని బట్టబయలు చేసి సమాజానికి చూపెట్టాలి అనుకున్నావో, అటువంటి వ్యక్తిని శిక్షించగలిగేటటువంటి చాలా కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి వీణాలో లేదు. వీణాలో ఎందుకు చలనం లేదు అంటే కనుక ఇప్పుడు ఆవిడ కమిట్ అయిపోయింది. ఎందుకంటే కనుక ఒక రిలేషన్షిప్, పెద్దలకు సంబంధించినటువంటి పెళ్ళి, ఒక బిడ్డ, ఒక ప్రయాణం అనేటువంటిది మొదలైపోయింది. కాబట్టి ఈరోజు నువ్వు అన్ని సాక్ష్యాధారాలు అక్కడ పెట్టినా కూడా అది అవి మార్ఫింగ్ చేసి ఫ్రాడ్ చేస్తున్న అమ్మాయి అని చెప్తే కనుక ఆ అమ్మాయి 75% అతని మాటే నమ్మేటట్టుంది. ఎందుకు? అతను కూడా ఆవిడకి ఏదైతే పద్ధతి గల ఫ్యామిలీ, నేను పద్ధతి అయినటువంటి మనిషి అని ఏదైతే బొమ్మని గీసాడో అదే బొమ్మ ఆవిడకి 4 సంవత్సరాలు బట్టి చూపెట్టి దానికి సాక్ష్యాధారంగా ఒక బిడ్డను కూడా ప్రజెంట్ చేసేటప్పటికి ఆవిడ ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఇంకో 10 గంటల పాటు నువ్వు ఇక్కడ కూర్చుని నువ్వు అనుభవించినటువంటి అనుభవాలన్నీ చెప్పినా కూడా నమ్మే పొజిషన్లో ఆవిడ ఉండదు. ఒకప్పుడు నమ్మకం కలిగినా కూడా అతన్ని శిక్షించే స్థాయి వరకు ఆవిడ వెళ్ళకపోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రధానంగా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరన్నా ఇక్కడ వాళ్ళ స్వార్థం చూసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అనూష మాత్రం. నాలాగా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు కదా సార్. మంచిదే అమ్మ, కానీ నీ జీవితం వైపు కూడా ఒకసారి తొంగి చూడమంటున్నాను. మీ తల్లి నీ గురించి వెయిట్ చేస్తుంది. ఉద్యోగం చేసుకునేటటువంటి ఆడపిల్ల సడన్గా సంబంధాలు వచ్చినా కూడా కాలదనుకుని ఏమీ చేయకుండా ఎందుకు ఇలా పిచ్చిదాని వెంటలాగా ఇలా ఉంటుంది? ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? మా ఆడవాళ్ళ ఈక్నెస్ ఏంటంటే అమ్మ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని నా కొడుకులు సార్ వీళ్ళు. కేవలం అమ్మ ప్రేమ గురించి అమ్మని అడ్డం పెట్టుకుంటారు వీళ్ళు నా కొడుకులు. ఎలా అంటే నాకు అమ్మ లేదు, నాకు అమ్మ అంటే ఇలా చూసిద్ది అలా చూసిద్ది అని సెంటిమెంట్ డైలాగులతో కొట్టేస్తారు సార్ ఇలా నా కొడుకులు. అదే పద్ధతి. ఇలాగా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు వీడు. నా జీవితం ఇలా నాశనం చేశాడంటే నాకన్నా పరిచయం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అమ్మ వీణ, ఇప్పుడు ఈవిడకు ఉండేటటువంటి బలమైనటువంటి ఆలోచన కంటే మీ ఆలోచన ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక విష సర్పంతో పాటు మీరు సంసారం చేస్తున్నారు, కాపురం చేస్తున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అతను ఏంటంటే కనుక ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది, అడుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఒకరితే కడుతుంది. కనిపించినటువంటి వాళ్ళు ఎవరున్నా వేరే వాళ్ళు ఉన్నారనే అనుమానం రావట్లేదా మీకు?